ఆరోగ్యమే మహాభాగ్యం అనేది పెద్దలు చెప్పిన నానుడి. కరోనా కాలం జనాలకు ఆరోగ్యం ఎంత విలువైందో తెలియజెప్పింది. కరోనా కాలంలో తన కుటుంబ సభ్యులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఎవరూ ఎదుర్కోకూడదు అనే ఉద్దేశంతో ప్రజలకు ఆరోగ్యకరమైన చిరుతిండి అందించాలనే ఆలోచనకు అంకురార్పణ చేశాడు జిల్లా కేంద్రానికి చెందిన అస్లాం మహమ్మద్. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల బయట గత 5 సంవత్సరాలుగా మిస్టర్ మిల్లెట్స్ పేరుతో కలబంద రసం, జొన్న గట్క, రాగి జావ, మిల్లెట్ ఇడ్లీ ఇతరాలు అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు ఈ యువకులు. అందరు నమస్కారం అండి. నా పేరు మొహమ్మద్ అస్లాం. నేను ఈ బిజినెస్ రన్ చేయబట్టి 5 years అవుతుంది. కరోనా టైంలో స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి మన కస్టమర్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. మన దగ్గర వచ్చేసి రాగి జావ, జొన్న గట్క, కలబంద జ్యూస్, మిల్లెట్ ఇడ్లీ అంటే రాగులు, సజ్జలు, కొర్రలు, జొన్నలు 4 మిక్స్ చేసి ఇడ్లీ ప్రిపేర్ చేస్తాం. అన్ని టేస్ట్ కూడా బాగుంటుంది. హెల్త్కి సంబంధించిన ఫుడ్ మొత్తం మన దగ్గర దొరుకుతుంది. మార్నింగ్ 6 to 11 వరకు ఉంటుంది షాపు. అయితే ఎట్లా స్టార్ట్ చేసిన అంటే డాడీకి హెల్త్ బాగాలేకుండే కరోనా టైంలో. అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఇక్కడ మనకి హెల్తీ ఫుడ్ సిద్దిపేటలో ఎక్కడ కూడా లేదు. అయితే డాక్టర్లు వచ్చేసి రాగి జావ సజెస్ట్ చేసారు. అది ఇక్కడ సిద్దిపేటలో ఎక్కడ లేదు. అయితే మనమే తయారు చేసి అందరికి జనాలకు సేల్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసా. అప్పటి నుంచి మంచిగా రెస్పాన్స్ ఉంది. అప్పటి నుంచి మంచిగా రన్ అవుతుంది. మన కస్టమర్లు కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇది డైలీ అంతా మనకు సమ్మర్లో ఎక్కువ ఉంటారు. నార్మల్ అంటే 120 నుండి 150 మంది దాకా వస్తారు. సమ్మర్లో వస్తే ఎక్కువ సేల్ ఉంటుంది. ఇది వచ్చే ముసా చౌరస్తా డిగ్రీ కాలేజ్ ఉంది కదా, దాని పక్కనే గేట్ పక్కనే ఉంటుంది. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ బయట మిస్టర్ మిల్లెట్స్ పేరుతో తాము ఈ ఆహారం అమ్ముతున్నట్టు తెలిపారు. తమకు కావాల్సిన పదార్థాలను పూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతితో పండించిన పంటలను రైతుల వద్ద నుండి నేరుగా కొని తీసుకుంటామని తెలిపారు. నేను రోజు రెగ్యులర్గా గ్రౌండ్కి వాకింగ్ వస్తాను. వాకింగ్ వచ్చేటప్పుడు మార్నింగ్ పోయేటప్పుడు ఈ కలబంద జ్యూస్ తాగేసి వాకింగ్ చేసేసి నెక్స్ట్ రిటర్న్లో బ్రేక్ఫాస్ట్ కింద నేను రాగి జావ కానీ లేకపోతే జొన్న సంకటి కానీ తినేసేస్తాను. దానివల్ల ఆరోగ్యంగా ఉంటుంది. రెగ్యులర్గా మార్నింగ్ ఇక్కడికి వచ్చి రాగి ఇడ్లీ ప్లస్ రాగి జావా తీసుకుంటాను. ఇక్కడ ఆరోగ్యరీత్యా మంచిది కాబట్టి, అలాగే బీపీ షుగర్ లాంటి వాటికి చాలా ఉపయోగం కాబట్టి మార్నింగ్ ఇవే తీసుకుంటాం. దాదాపు బయట హోటల్స్ బంద్ చేసాము.